हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 3 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధ సయేవ సహ. సకల ప్రాణులకు వారి యొక్క అంతఃకరణానురూపముగా పూర్వజన్మల యొక్క సంస్కారానుగుణముగా శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. జీవుడు శ్రద్ధాస్వరూపుడగుచు ఎవడు ఏ గుణము చేత ఉత్కర్షము గలవాడై ఉంటాడో ఆయా గుణానుగుణముగా శ్రద్ధ గలవాడవుతున్నాడు అని చెప్పుకొని ఇప్పుడు 4వ శ్లోకాన్ని చెప్తూ వారి వారి గుణానుగుణముగా సంస్కారానుసారముగా వారు ఎవరెవరు ఏ విధమైనటువంటి వారిని యజనం చేస్తారో అంటే ఆరాధిస్తారో అది చెప్తూ ఉన్నాడు. శ్లోకము 4 చదవండి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికాః అంటే సత్వగుణ ప్రధానులైనటువంటి వారు, దేవాన్ అంటే దేవతలను యజంతే ఆరాధిస్తూ ఉంటారు. రాజసాహ రజోగుణ ప్రధానమైన వాళ్ళు
యక్ష రక్షాంసి యక్షులను రాక్షసులను ఆరాధిస్తారు. యక్ష, గరుడ, కిన్నర, కింపురుష అనేటువంటి జాతులు ఉంటాయి. వారిని ఆరాధిస్తారు. లేదా రాక్షసులను ఆరాధిస్తారు. రజోగుణ ప్రధానం కలిగినటువంటి వారు. అన్యే ఇక తక్కిన వారెవరు? తామసాహ తామస జనులు, తమోగుణ ప్రధానం కలిగినటువంటి జనులు. ప్రేతాన్ భూతగణాంచ యజంతే భూత ప్రేతాలను ఆరాధిస్తారు. చూడండి, వారి యొక్క గుణ స్వభావాన్ని బట్టి, గుణ ప్రధానాన్ని బట్టి ఆయా దేవతలను ఆరాధిస్తారు. సత్వగుణ స్వభావం గలవారైతే దేవతలను ఆరాధిస్తారు. రజోగుణ స్వభావం ప్రధానంగా ఉంటే యక్ష రాక్షసులను ఆరాధిస్తారు. తక్కిన వారు తమోగుణ స్వభావం గల జనులు భూత ప్రేతాలను ఆరాధిస్తారు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. హే అర్జున, సాత్విక నిష్ట కలవారు దేవతలను పూజిస్తూ ఉంటారు. విష్ణువు, మహాదేవుడు, జగదంబ, గణపతి. మనకు సాత్విక దేవతలు మరి వైదిక దేవతలు 5 ఉన్నారు. ఆదిత్యం గణనాథంచ దేవి రుద్రంచ కేశవ. ఆదిత్యుడు అంటే సూర్యుడు, గణనాథుడు అంటే విఘ్నేశ్వరుడు, దేవి మరియు రుద్రుడు అంటే శివుడు, మరియు కేశవుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఈ 5 మంది వైదిక దేవతలు మనకు వేదంలో ఉల్లేఖింపబడినటువంటి వారు 5 దేవతలు. అందుకే మనం ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు ఆ బ్రాహ్మణులు, ఋత్వికులు పంచాయతన దేవతలను స్థాపన చేస్తారు. పంచాయతన దేవతలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 మంది దేవతలు, వైదిక దేవతలు. అయితే ఏ దేవుణ్ణి ప్రధానంగా ఆ రోజు ఆ శుభకార్యంలో ఆరాధించేది ఉన్నదో ఆ దేవతని మధ్యన పెడతాడు. ఇక మిగతా దేవతలను 4 వైపులా పెడతాడు. ఆ విధంగా పంచాయతన దేవతలను స్థాపన చేసి పూజ ప్రారంభం చేస్తారు. అయితే ఈ సాత్వికమైనటువంటి దేవతలు, ఈ పంచాయతన దేవతలు ఎవరైతే ఉన్నారో, లేదా ఇక ఉపలక్షణంగా విష్ణుమూర్తి యొక్క అవతార విశేషాలను రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి మొదలైనటువంటి దేవతలను కూడా ఆరాధిస్తారు. సాత్విక గుణం ప్రధానంగా ఉన్నటువంటి వారు. ఇక దేవశబ్దం చేత విద్యను సూచిస్తుంది. దివిలో భూమిలో ఉండేటువంటి దర్శన సంపన్నులైనటువంటి దేవతలను సాత్వికులు పూజిస్తారు. ఇక రాజస నిష్ట కలవారు అంటే రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. ఈ కుబేరుడు మొదలైనటువంటి వారు యక్షుల్లో గణనవుతారు. నైరుతి మొదలగు రాక్షసులు. కొంతమంది దక్షిణ దేశంలో, తమిళనాడు, శ్రీలంకలో రావణాసురునికి కూడా పూజలు చేస్తారు. రాక్షసులను పూజ చేస్తారు. ఇట్లా ఆ రాక్షసులను పూజ చేసేవారు రజోగుణం కలిగినటువంటి వారు అని తెలుసుకోవాలి. అయితే ఈ యక్షులు మొదలైనటువంటి వారు సువర్ణము, బంగారము, ధనము మొదలైనటువంటి వారికి అధిష్టాన దేవతలు. ధనానికి అధిష్టాన దేవత కుబేరుడు, సువర్ణానికి అధిష్టాన దేవత యక్షులు, ఈ మొదలైనటువంటి వారు ఉంటారు. రాక్షసులు శక్తికి, బలానికి అధిపతులు. ఆవిర్భావ, తిరోభావ శక్తులు కలిగినటువంటి వారు. మాయాజాలాది శక్తులు కలిగినటువంటి వారు రాక్షసులు ఉంటారు. అయితే ఆ మాయాజాలాది, ధనము, కొన్ని విద్యలు సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు రాజస గుణం కలిగిన వారు కాబట్టి ఈ యక్ష రాక్షసులను ఆరాధిస్తారు. ఇక మిగిలిన తామస జనులు ప్రేత గణాలను, భూత గణాలను పూజ చేస్తూ ఉంటారు. వీరు ధర్మభ్రష్టులై చచ్చి వాయు శరీర ధారణం చేసి ఉండే ఉల్కాముఖాదులను, ప్రేతగణాదులను, సప్త మాతృకలు, భూతగణాలు, వశీకరణము, హిప్నాటిజము, మాయలు, మంత్రాలు, టక్కులు మొదలైనటువంటి సిద్ధులను ప్రాప్తం చేసేటువంటి భూత ప్రేతాలను ఆరాధిస్తారు. వర్తమానంలో అసంతృప్తి, భవిష్యత్తులో ఉదాసీనత స్వభావంగా వారి శ్రద్ధకు కలిగిన ఫలితాలు. వర్తమానంలో తృప్తి ఉండదు, భవిష్యత్తులో ఉదాసీనంగా అంటే భవిష్యత్ విషయంలో ఉదాసీనంగా ఉంటారు. అటువంటి వారికి ఈ శ్రద్ధకు ఫలాలు ఉంటాయంటారు.
అంటే అటువంటి వారు ఈ భూత ప్రేతాలను వారి యందు శ్రద్ధ పెట్టి ఆ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏవేవో చేస్తూ ఉంటారు. అటువంటి వారు క్షుద్రమైనటువంటి సిద్ధులను ప్రాప్తం చేసుకుంటారు. ఇక వాటితో వారు దుఃఖపడతారు, ఇతరులకు కూడా దుఃఖాన్ని ఇస్తారు. ఎందుకంటే విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రయోగం చేయాలి అనేటువంటి ఇచ్చ కూడా కలుగుతుంది. ఇతరులను మభ్యపెట్టాలని మాయాజాలము, గారెడి విద్యలు మొదలైనటువంటి నేర్చుకొని ఇతరులకు దుఃఖ పెడతారు, వారు కూడా దుఃఖపడతారు. సాత్విక స్వభావం కలవారు దేవతలను పూజిస్తారు కదా, దాన్ని బట్టి వారి నిష్ఠ సాత్విక నిష్ఠ అని తెలుసుకోవాలి. రాజస స్వభావం కలిగిన వాళ్ళు యక్షరాక్షసులను పూజిస్తారు కాబట్టి వారిది రాజస నిష్ఠ అని తెలుసుకోవాలి. ఇక భూత ప్రేతాలను ఆరాధించేటువంటి తామసులు తామస నిష్ఠ కలిగిన వారని తెలుసుకోవాలి. భాగవతము 11వ స్కందము 25వ అధ్యాయము 27వ శ్లోకంలో భగవంతుడు ఉద్ధవునికి ఈ విధంగా బోధించాడు. సాత్విక్యాధ్యాత్మికీ శ్రద్ధ కర్మ శ్రద్ధ తు రాజసి తామస్య ధర్మే యా శ్రద్ధ మత్సేవాయాం తు నిర్గుణ. హే ఉద్ధవా, సాత్విక శ్రద్ధకు ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి నిదర్శనము అంటాడు. ఎవరైతే సాత్విక శ్రద్ధ కలిగిన వారు ఉంటారో వారి యందు ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఉంటుంది, సాత్వికమైనటువంటి వృత్తి ఉంటుంది. భగవద్భజన, సత్సంగము, ఆధ్యాత్మిక శాస్త్రాల యొక్క శ్రవణము, పఠనము, మరి పూజ, జపము, నామస్మరణం ఇత్యాదులు చేస్తూ ఉంటారు. రాజస శ్రద్ధకు కర్మల యందు ఆసక్తి. ఇక ఎవరైతే రాజస గుణం కలిగిన వారు ఉంటారో వారికి ఎక్కువగా కర్మల యందు ఆసక్తి ఉంటుంది. అందులో ముఖ్యంగా వ్యావహారికమైనటువంటి కర్మల యందు ఆసక్తి ఉంటుంది. అంటే ధనము, డబ్బు సంపాదించుకోవడంలో, ఆ ధనం సంపాదించుకుంటే మేము సుఖపడతాము, భోగాలను అనుభవించగలుగుతాము అనేటువంటి ఆసక్తితో కర్మల యందు ప్రవృత్తులవుతారు. ఇక తామస శ్రద్ధకు అధర్మమునందు ఆసక్తి. ఎవరైతే తామస శ్రద్ధ కలిగిన వారు ఉంటారో వారికి అధర్మమునందు ఆసక్తి ఉంటుంది. హింసించుట, క్షుద్ర దేవతలను ఆరాధించుట, ఆ దేవతలకు బలులు ఇచ్చుట కదా తామస గుణం కలిగిన వారే కదా. ఈ మేకలను, గొర్రెలను, కోళ్ళను బలులు ఇస్తారు తామస గుణం కలిగిన వారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమాయకమైనటువంటి జీవులను బలి ఇస్తున్నారు. వారు మాంసం తినేటువంటి ఆసక్తి గలవారై వారి యొక్క కోరికను పూర్తి చేసుకోవడానికి దేవతల పేర్లు చెప్పి, దేవతలను, క్షుద్ర దేవతలను పేరు చెప్పి వారి ముందు బలులను ఇస్తున్నారు. ఏమన్నంటే దేవత కోరింది, దేవత బలి తీసుకుంటుంది అని ఏదో సాకు చెప్తారు. కానీ ఒక ప్రాణిని హింసించేటువంటి ప్రాణి యొక్క ప్రాణాన్ని కోరేటువంటిది దేవత ఎలా అవుతుందని చెప్పండి. ఆ దేవుడే సకల ప్రాణులను సృష్టించాడు. అటువంటి దేవుడు, దేవత ప్రాణులను బలులను ఎలా తీసుకుంటుంది? అది వారి యొక్క మూర్ఖత్వమే కానీ వాస్తవం కాదు. ఈ మారమ్మ, పోషమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అని వీళ్ళంతా క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. అటువంటి వారు తామస శ్రద్ధకు చెందినవారు అని తెలుసుకోవాలి. ఎవరికైతే నిర్గుణ శ్రద్ధ ఉంటుందో వారికి పరమాత్ముడైనటువంటి వాసుదేవుడే ఆరాధ్యుడు ఉంటాడు. వారికి పరమాత్మ యందే ఆసక్తి ఉంటుంది. ఇంత దగ్గర శాస్త్రంపై శ్రద్ధ కలిగిన త్రివిధ ప్రకృతి మనుషుల విషయం చెప్పి ఇప్పుడు శాస్త్రంపై శ్రద్ధ లేనివారు, శాస్త్ర గర్హిత ఆచరణ కలవారు అయినటువంటి ఆసురీ ప్రకృతి మనుషుల గురించి చెప్పుతున్నారు. అక్కడ శ్లోకాలు చదవండి. 5, 6. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఏ జనాః, ఏ జనులైతే దంభ అహంకార సంయుక్తాః, దంభము అహంకారములతో కూడినవారు,
కామరాగ బలాన్వితాహ, కామము రాగములతో కూడినటువంటి వారై అశాస్త్ర విహితం, శాస్త్ర సమ్మతము కానటువంటి ఘోరం, తమకు ఇతరులకు కూడా బాధాకరమైనటువంటి తపహ, తపస్సును చేయుచున్నారు. తప్యంతే అచేతసహ, అట్టి ఆత్మశుద్ధి లేనివారు శరీరస్థం, తమ శరీరముల యందుండునట్టి భూతగ్రామం. ఇక్కడ భూత అంటే ఇంద్రియాలని తెలుసుకోవాలి. భూతములు అంటే ప్రాణులని కాదు. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ సమూహాన్ని అంతఃశరీరస్థం, తమ సూక్ష్మ శరీరం నందు ఉండేటువంటి జీవ చైతన్యాన్ని అయినటువంటి మాంస నన్నును కర్షయంతః అంటే కృషింప చేయుచున్నవారు తాన్, అట్టి వారులను అసుర నిశ్చయాన్ విద్ధి. ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో అసుర గుణములు కలవారిగా ఎరుంగుము, తెలుసుకొనుము అంటాడు. ఏ జనులైతే దంభాహంకారాలతో కూడిన వారై, కామరాగ బలములతో కూడిన వారై, శాస్త్ర నిషిద్ధమైనటువంటి ఇతరులకు తనకు బాధాకరమైనటువంటి తపస్సును చేస్తూ ఉంటారో అటువంటి అవివేకులు తమ శరీరమందు ఉన్నటువంటి ఇంద్రియ సమూహాన్ని మరి సూక్ష్మ శరీరమందు ఉన్నటువంటి నన్ను కృషింప చేయుచున్న వారైనారు. అట్టి వారలు అసుర గుణములకు సంబంధించినటువంటి వారు అని మనం తెలుసుకోవాలి. శరీర ఇంద్రియములను పాడు చేసుకొని ఆత్మను దుఃఖపెట్టేది తపస్సు మంచిది కాదు. కొందరు తపస్సు చేస్తారు, వారి శరీరాన్ని కృషింపజేసుకుంటారు, ఇంద్రియాలను కృషింపజేసుకుంటారు, మరి దుఃఖపడుతూ ఉంటారు, ఆత్మను కూడా దుఃఖపెడుతూ ఉంటారు. అది రాక్షసులకు ఇష్టమైనటువంటి పని అంటాడు. రాక్షసులు చేసేటువంటి తపస్సు అది క్రూర తపస్సు. దేహేంద్రియాలకు బాధ లేనిది, ఆకలి దప్పికలచే బాధ ఆత్మకు కలగనిది అగు జ్ఞానపరమగు తపస్సే సాత్విక తపస్సు అనబడును. దేహేంద్రియాలను దుఃఖపెట్టకుండా, ఆకలి దప్పులచే బాధపడకుండా జ్ఞానపరమైనటువంటి తపస్సు ఏదైతే ఉందో అది సాత్విక తపస్సు అంటారు. దీనివల్లనే ఈశ్వరానుగ్రహము, జ్ఞానమును కలుగును. సాత్విక తపస్సు చేతనే మనకు ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. రావణాది రాక్షసులు లోక వినాశకరమగు సిద్ధి కొరకే అట్టి ఘోరమగు తపస్సు చేశారు. రావణాసురుడు కానీ, హిరణ్యకశ్యపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, ఇంకా అనేక మంది దైత్యులు తపస్సులు చేశారు, ఘోర తపస్సు చేశారు, అన్నాహారాలు వదిలేసి తపస్సు చేశారు. కానీ ఆ తపస్సు ఏమైంది? దాని ఫలము లోకాన్ని దుఃఖపెట్టేదిగా అయ్యింది కదా. హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి ఏం చేశాడు? అందరినీ, ఎవరెవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, శిష్టులు ఉన్నారో, మహాత్ములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింస పెట్టాడు, చంపాడు కూడా అంతా. మరి ఇప్పుడు వాని తపస్సు చేసి ఆ బ్రహ్మదేవంతో వరం పొంది ఏం చేసినట్టు? లోకానికి దుఃఖాన్నే కలిగించాడు. చివరికి వాడు కూడా నాశనమైపోయాడా లేదా? ఆ అహంకారం చేత నేను తపస్సు చేశాను, నేను వరాన్ని పొందినాను అనేటువంటి అహంకారం చేత ఈ రాక్షసులందరూ కూడా బ్రాహ్మణులను, సాత్వికులైనటువంటి వాళ్ళను హింసించి, స్త్రీలను అపమానం చేసి వాళ్ళు ఇతరులకు దుఃఖాన్ని కలిగించారు. చివరికి వాళ్ళు కూడా భగవంతుని చేత మృతిని పొందినారు. కాబట్టి అటువంటి తపస్సు రాజసిక తపస్సు అనబడుతుంది. దాని చేత వాడికి కష్టమే, ఇతరులకు కూడా దుఃఖమే. అలాంటిది చేయకూడదు. అయితే ఇంతకుముందుకు మలయాళ స్వామి చెప్పిన ప్రకారంగా ఇంద్రియాలను దుఃఖపెట్టొద్దు, ఆత్మను దుఃఖపెట్టొద్దు. ఆ విధంగా చేసేటువంటి తపస్సు సాత్విక తపస్సు అని చెప్పినాడు. అంటే ఇంద్రియాలను దుఃఖపెట్టకుండా, ఆకలి తప్పులతో బాధపడకుండా చేసే తపస్సు చెప్పాడు అని చెప్పి సుకుమారంగా ఏ విధమైనటువంటి తపస్సు కూడా చేయకుండా, ఏ విధమైనటువంటి కష్టానికి వాళ్ళు గురి కాకుండా అలా ఉంటే సరిపోతుందని మాత్రం అనుకోకండి అంటాడు. సుకుమారులై ఉండాలి అనేటువంటి అర్థం కాదు. ఆత్మపీడ కలగని ఏ ఆహారమైనా భుజించి పరమాత్మ ధ్యానం అనర్చవచ్చును అంటాడు. మనకు అంతఃకరణానికి కానీ, ఇంద్రియాలకు కానీ, లేదా ప్రాణానికి కానీ, ప్రాణం యొక్క ధర్మాలు ఏమిటి? ఆకలి దప్పులు. అంతఃకరణం యొక్క ధర్మాలు ఏమిటి? సుఖ దుఃఖాలు.
ఇవి అతిగా కలగకుండా, అంటే పూర్తిగానే తపస్సు చేయకుండా ఉండడం అని తాత్పర్యం కాదు. తపస్సు చేయాలి, ఉపవాసాదులు చేయాలి, కానీ పూర్తిగా మన శరీరాన్నే శుష్కింపజేసి, ఇంద్రియాలను శుష్కింపజేసి ఇక సాధన చేయడానికి సాధ్యము కాదు, పూర్తిగా శరీరంలో నిరుత్సాహం వచ్చేసింది, ఏం సాధన చేయలేడు, ఆ విధంగా తపస్సు చేయకూడదు అంటాడు. పూర్తిగా సాధననే చేయలేకుండా శరీరమే శుష్కించి అనారోగ్యానికి పాలైంది అనుకో, వాడు ఏం చేస్తాడు? తపస్సు ఏం సాధన చేస్తాడు? ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడు? ఆ విధంగా కాకుండా పూర్తిగా మనకు శరీరంలో స్తోమత లేకుండా నిరుత్సాహం వచ్చేలాగా తపస్సు చేయొద్దు. మరి పూర్తిగా మన మనస్సు మదము చేత విషయాల్లో పోయేలాగా చేయొద్దు. ఎలా ఉండాలి అంటే సాధనకు అనుకూలంగా వివేకంతో తపస్సు చేయాలి అంటాడు. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. అంటే మన మనస్సును విచలితం చేసేటువంటి రాజసిక తామసిక ఆహారం తీసుకోవద్దు, సాత్వికమైనటువంటి ఆహారము తీసుకోవాలి. అది కూడా అతిగా తీసుకోకూడదు, మితంగా తీసుకోవాలి, జీర్ణము అయ్యేంత వరకు తీసుకోవాలి, అతిగా భుజించకూడదు. అవన్నీ కూడా మనకు ముందు చెప్తాడు భగవంతుడు స్వయంగా. హితముగా, మితముగా, దైవార్పితముగా, మరి స్వార్జితమై ఉండాలి అని అవన్నీ నియమాలు చెప్తాడు. తపశ్శబ్దమునకు అంతఃకరణంలో గల దోషములను భస్మమునర్చుటయే అర్థమగం. తపస్సు అంటే ఏమిటి? కాయేంద్రియ శోషణం తపః. తపస్సు యొక్క లక్షణం శాస్త్రంలో చెప్పబడింది. శరీరాన్ని, ఇంద్రియాలను శోషింపచేయుట తపస్సు అనబడుతుంది. అయితే ఆ తపస్సు కూడా ఎలా ఉండాలి అని అంటే పూర్తిగా నీరసం వచ్చేలాగా ఉండకూడదు. మరి అంతఃకరణంలో దోషాలు కూడా తొలగిపోవాలి. అంతఃకరణంలో దోషాలు, రాగద్వేషాలు, కాలుష్యాలు, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, కామము, క్రోధము, ఏవైతే దోషాలు ఉన్నాయో అవి పోవాలి. మరి పూర్తిగా నీరసం కూడా రావద్దు, అనారోగ్యం పాలు కూడా కావద్దు. ఆ విధంగా తపస్సు చేయాలి. ఇది జ్ఞాన విచారం చేతను, ధ్యాన బలము చేతను కలగవలను. ఈ తపస్సు ఎలా ఉండాలంటే జ్ఞాన విచారణ, ఆత్మ విచారణ, ఇది కూడా ఒక తపస్సే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఏకాగ్రతతో, శ్రద్ధాభక్తులతో సత్సంగం చేస్తున్నాము, మరియు సత్శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాము, భగవద్గీతను, మరియు ఆ పరమాత్మకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మ విషయాలను తెలుసుకుంటున్నాం. ఇది కూడా తపస్సే అనబడుతుంది కదా. కొంత కాల నియమాన్ని ఏర్పరచుకొని అందులో మనము శ్రద్ధాభక్తులతో భగవత్ చింతన చేస్తున్నాం కాబట్టి ఇది కూడా తపస్సే అనబడుతుంది. లేదా ధ్యానం చేయుట కూడా తపస్సే అనబడుతుంది. అయితే ఈ విచారణ చేయడానికి బుద్ధి కూడా అనుకూలం ఉండాలి కదా. బుద్ధి అనుకూలం ఉండాలంటే సాత్విక వృత్తి ఉండాలి, అంతఃకరణం శుద్ధం ఉండాలి. ఆ విధంగా మన అంతఃకరణాన్ని కాపాడుకుంటూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ నియమనిష్టల చేత సాధన చేస్తూ ఉండాలి. శరీర మానస ఇంద్రియాలకు చక్కని బలము లేనిచో తీవ్ర ధ్యానంచే ఇంద్రియాతీత జ్ఞానమును పొందజాలరు. చూడు, శరీరానికి కానీ మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ పటుత్వం లేదనుకోండి, బలం లేదనుకో, అప్పుడు మనం సాధన చేయలేము. ఒకవేళ కఠినంగా హఠము చేత కూర్చొని తీవ్రంగా ధ్యానం చేస్తే కూడా మనస్తాపం అవుతుంది. అందుకని అలాంటి పనులు చేయకూడదు. సామాన్యంగా ఇంద్రియాలకు అధికంగా దుఃఖం కలగకూడదు, శరీరానికి కూడా అధికంగా దుఃఖం కలగకూడదు, మనస్తాపం కూడా కలగకూడదు. మనకు దుఃఖం కలగొద్దు, ఇతరులకు కూడా దుఃఖం కలగకూడదు. ఆ ప్రకారంగా మనం సాధన చేస్తూ తపస్సు చేసుకోవాలి. దేహేంద్రియములకు మనస్సుకును దౌర్బల్యం కలిగి ధ్యానాదులు చేయుటకు శక్తి లేని వారి తపస్సు తపస్సే కాదు, అది తమస్సు అవుతుంది అంటారు. ఇంద్రియాల్లో శక్తి లేదు, దేహంలో శక్తి లేదు, బుద్ధిలో పటుత్వం లేదు, ఆ విధంగా తపస్సు చేస్తే అది తపస్సు అనబడదు, తమస్సు అనబడదు. అంటే తామసం, సోమరితనం అనబడుతుంది, లేదా వివేకము లేనితనం అనబడుతుంది, అవివేకం అనబడుతుంది. వీరొక విధంగా రోగుల వలె ఉండేవారగుదురు. శరీరం సహకరించకపోతే ఏముంటుంది? వాళ్ళు ఒక రోగిష్ఠుల్లాగా ఉండవలసి వస్తుంది. మరి ఏమీ సాధించలేరు. లోకమును భ్రమింపజేయు తలంపుతో చేయు తపస్సు ఆత్మవంచనమగును అంటాడు. కొందరు చూపెట్టాలి లోకానికి, నేను పెద్ద తపస్విని, నేను గొప్ప నిష్ఠాపరుణ్ణి, నేను సాధకుణ్ణి అని లోకానికి చూపెట్టాలని తపస్సు చేస్తూ ఉంటారు. అది కేవలం దంభాచారం అనబడుతుంది.
దాంభిక తపస్సు అనబడుతుంది. దాని చేత తనను తానే వంచన చేసుకున్నవాడు అవుతాడు. ఎందుకు? ఇతరులను మోసం చేయబోయి స్వయంగా తానే మోసంలో పడతాడు. ఎందుకు? ఒకనాడు బయటపడుతుంది అది. ఇప్పుడు దంబాచారం చేస్తున్నాడు, నాటకం చేస్తున్నాడు, మందిని మోసం చేయడానికి ఏదో దొంగ చేష్టలు చేస్తున్నాడని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు లోకులందరూ వాడిని చీతూ అంటూ ఉంటే అప్పుడు వానికి సుఖమా? అవమానం అవుతుంది. ఇటు వారి జీవితం వ్యర్థమైపోవును. కాబట్టి ఇటువంటి విషయాలను మరవకూడదు అని మలయాళ స్వామి వారు చెప్తూ ఉన్నాడు. పై 2 శ్లోకాలు కలిసి ఒక అన్వయం. ఇప్పుడు మనం చదువుకున్న 2 శ్లోకాలు ఏకాన్వయం. అంటే ఈ తపస్సు గురించి ఎవరు ఏ విధంగా దంభాహంకారాలతో ఘోరమైన తపస్సు చేస్తారో వాళ్ళ యొక్క స్వభావాన్ని, దానికి కలిగేటువంటి ఫలాన్ని కూడా చెప్పినాడు. కాబట్టి ఇది ఏకాన్వయం అంటారు. 2 శ్లోకాలు కలిసి ఒకే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. ఛందశాస్త్రంలో చెప్పింది ఉన్నది. ద్వాభ్యాం యుగ్మకం ప్రోక్తం త్రిభిరేశైర్ విశేషకం కలాపకం చతుర్భిష్యాత్ కులకం తదూర్ధ్వం కులకం స్మృతం అని ఛందశాస్త్రంలో చెప్పింది ఉన్నది. 2 శ్లోకాలు ఏకాన్వయం ఉంటే, అంటే 2 శ్లోకాల ద్వారా ఒకే అర్థాన్ని చెప్పేది ఉంటే అది యుగ్మకం అనబడుతుంది. ఒకే అర్థాన్ని 3 శ్లోకాల ద్వారా చెప్పింది ఉంటే అది విశేషకం అనబడుతుంది. ఒకే అర్థము 4 శ్లోకాల ద్వారా చెప్తేనే కానీ ఆ అర్థం పూర్తమవుతుంది. అటువంటి 4 శ్లోకాల కలయిక చేత ఏ అర్థం బోధమవుతుందో ఆ అర్థాన్ని బోధించేటువంటి 4 శ్లోకాలకు కలాపకం అంటారు. ఇక 5 శ్లోకాల నుంచి 10, 20 అనేక శ్లోకాలతో ఒకే అర్థాన్ని బోధించేది ఉంటే దానికి కులకం అంటారు. ఇది ఛందశాస్త్రంలో చెప్పినటువంటిది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న 2 శ్లోకాలు యుగ్మకం అంటారు. యుగ్మకం అంటే 2 యుగలం అంటారు కదా. పాదయుగలము, కరయుగలము అంటారు. అంటే 2 పాదాలను కలిస్తే యుగలం అంటారు, 2 చేతులు కలిస్తే యుగలం అంటారు. ఇట్లా 2 శ్లోకాలు యుగలం అంటారు. 5వ శ్లోకంలో తప్యంతేయే తపోజనాహ అనే చోట తపస్తప్యంతి ఏ జనాహ అని కూడా పాఠాంతరం ఉంది కొన్ని గ్రంథాల్లో. సరే, అది అలా ఉండగా ఇప్పుడు శ్లోకార్థాన్ని చెప్తూ ఉన్నాడు. హే అర్జున, సాత్విక శ్రద్ధ కలిగిన వారు లోకంలో విరళంగా ఉన్నారు. సాత్విక శ్రద్ధ ఎవరికైతే ఉందో వాళ్ళు లోకంలో చాలా విరళం, చాలా తక్కువ సంఖ్య అన్నమాట సాత్వికం కలిగిన వారు. అదే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడే చూడండి. ఇప్పుడు ఈ కొత్తపేట గ్రామంలో జనాభా ఎంత ఉందండి? మరి స్థానికులు కదా, చెప్పండి. 4-5 వేలు ఉంటుందా? 2-3 వేలు ఉంటుందా? దాదాపు 2,000, ఇంచుమించు 2,000 జనాభా. ఇప్పుడు ఇక్కడ సత్సంగంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ ఊరి వాళ్ళు ఎవరు ఎంత చేయలేబట్టారు? ఈ ఊరి వాళ్ళు, ఈ గ్రామస్తులు 1, 2, 3, 4, 5, 6. మీది ఈ ఊరు కాదా? మరి చేయలేబట్టి 7, 8, 9 చూడు, 8-9 మంది ఉన్నారు. దాదాపు 10 మంది అనుకోండి కదా. 2,000 మందిలో 10 మంది. ఇందులో కూడా నిజంగా సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఎంతమందో తెలిసింది కదా మొన్ననే. ఇట్లా అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. సాత్విక శ్రద్ధ కలిగినటువంటి వారు చాలా విరళము, చాలా అరుదు అంటున్నాడు. వారు దైవీ జాతికి చెందినవారు. అలా సాత్విక శ్రద్ధ, సత్వగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు దైవీ జాతికి, అంటే దేవజాతికి సంబంధించిన వాళ్ళు. ఇక రాజస తామస శ్రద్ధ గలవారు విస్తారంగా లభిస్తారు. అంతే కదా. ఇక ఇప్పుడు 2,000 సంఖ్యలో మనం పర్సెంటేజ్ తీస్తే 10 మంది వెళ్ళినారు. 1% కూడా రారు. వీళ్ళు వస్తారా? రారు. ఇక మిగతా 99% అంతా ఎవరు? తామస రాజస శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. దుర్యోధనాదులు 100 మంది, పాండవులు 5 మంది కదా. అట్లా పాండవులు సత్వగుణ సంపన్నులు, దుర్యోధనాదులు రాజస తామస గుణం కలిగినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక లోకంలో అంతా గణన చేయండి, పర్సెంటేజ్ తీయండి కదా. శ్రద్ధ ప్రతివానికి ఉంటుంది, శ్రద్ధ లేని మనిషి అంటూ ఉండడు కదా. నిన్ననే చెప్పుకున్నాం కదా, ప్రతివాడు శ్రద్ధ గలవాడు ఉన్నాడు, శ్రద్ధ లేనివాడు ఎవడు లేడు. కానీ సాత్వికులకు ఉండే శ్రద్ధ సహజంగానే శాస్త్రానుకూలమైన శ్రద్ధగా ఉంటుంది. అది వారి జన్మాంతర సంస్కారాల పరిపాక ఫలం.
సాత్విక శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో అది శాస్త్రోక్తంగా ఉంటుంది. అది వారు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతానుసారంగా ఉంటుంది. రాజస తామసకులకు కూడా శ్రద్ధ ఉంటుంది, వారికి శాస్త్రంతో పని లేదు. అయితే రాజస తామస సత్వగుణం తమోగుణం కలిగినటువంటి వారికి కూడా శ్రద్ధ ఉంటుంది, కానీ వారి యొక్క శ్రద్ధ శాస్త్రోక్తంగా ఉండదు, శాస్త్రంతో పని లేదు వారికి. తాము పట్టిందే పట్టు, మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళునే అంటారు. కుందేలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయా? 3 ఉంటాయా? ఈమె చూసినట్టు లేనట్టున్నది కుందేలుని అసలే. నువ్వు చూడలే కుందేలును, మరి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కానీ వాడు అంటాడు నేను పట్టిన కుందేలకు 3 అంటాడు. దైవికంగా వానికి నిజంగా 3 కాళ్ళ కుందేలే దొరికింది, 1 కాళ్ళు లేదు. అది గ్రహణం పట్టిందో లేదా అది పుట్టేటప్పుడే లేదో, మనకి 3 కాళ్ళ కుందేలే దొరికింది. ఇక వాడు అంటాడు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళునే అంటాడు. ఇదే అబాధిత నియమం. ఏ కుందేలకైనా 3 ఉంటాయి అంటాడు వాడు. ఏ కుందేలకైనా 3 కాళ్ళు ఉంటాయి అంటాడు వాడు. మరి ఇది అబాధిత నియమమా? ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. అట్లా ఈ తామస రాజస గుణాలు కలిగిన వాళ్ళు ఈ రకానికి చెందిన వాళ్ళు అన్నమాట. మేము పట్టిందే పట్టు, మేము చెప్పిందే వేదం, అంతే, మేము చూసిందే సత్యం అంటారు. అయితే మేము మునిగింది గంగ, మేము చెప్పింది వేదం అని ఈ విధంగా చెప్తారు. ఇది పాషండ శ్రద్ధ అంటారు. పాషండులు, మూర్ఖులు, వీరి శ్రద్ధ అధోగతికి తీసుకుపోయే శ్రద్ధ. వీరు ఆసురీ జాతికి సంబంధించిన వారు అంటాడు. వీళ్ళు రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకు పతనమే గతి, అధోగతే. వాళ్ళ గతి ఏమిటంటే అధోగతి, అంతే. వీరు తపస్సులు చేస్తారు. మరి వీరు కూడా తపస్సులు చేస్తారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, బాణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు తపస్సులు చేశారా లేదా? చేశారు. రావణాదులు చేసినట్లు దంభంతో అహంకారంతో కూడి తలకాయలను సమర్పించి తపస్సులు చేస్తారు. ఇప్పుడు రావణాసురుడు సామాన్యుడా చెప్పండి? వాని తలను నరికి తపస్సు చేసినాడు, తలను కూడా అర్పించినాడు. వాని పేగులు తీసి వీణ వాయించినాడు. పొట్ట చీల్చి పేగులు తీసి వీణ వాయించి తపస్సు చేసినాడు, ఆ శివుణ్ణి మెప్పించాలని. చూసారా? అంత తపస్సు అన్నమాట. వాడు కైలాస పర్వతాన్నే కదిలిచ్చాడు. వాడు అంతటి బలాఢ్యుడు, అంత ఘోర తపస్సు చేశాడు. ఆ కైలాస పర్వతాన్ని లేబట్టి దాని కింద భుజం జొప్పించి లేబడితే అప్పుడు సదాశివుడు చూశాడు, వీనికి ఇంత అహంకారం వచ్చిందే, కైలాసాన్నే కదిపేటటువంటి అహంకారం వచ్చిందని బొటన వేలుతో ఇట్లా నొక్కి పెట్టాడు కైలాస పర్వతాన్ని. నొక్కి పడితే అప్పుడు వాడు దాని కింద చతికిల పడి ఇక పెద్ద గోల చేశాడు, శబ్దం చేశాడు. పెద్ద శబ్దం చేస్తే 3 లోకాలు దద్దరిల్లిపోయినాయి, అంత గొప్ప శబ్దం చేశాడు. అందుకే వానికి రవం అంటే శబ్దం కదా. రవం చేసిన వాడు కాబట్టి రావణాసురుడు అని పోయాడు, వాని పేరు పడ్డది. ఎట్లా? అట్లాంటి వాళ్ళు ఘోర తపస్సులు చేస్తారు. వారి తపస్సులు లోక కంటకాలు అంటాడు. ఇటువంటి వారు చేసేటువంటి ఏ తపస్సులు ఉన్నాయో వాళ్ళు కోరికలతో చేస్తారు కాబట్టి, ఆశలతో చేస్తారు కాబట్టి అది సాత్వికమైనటువంటి తపస్సు అనిపించుకోదు. వాటిని సాధించే కోసం, అంటే వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసము ఎన్ని పీడలైనా సహించి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. యజ్ఞాలు చేస్తారు, దానాలు చేస్తారు, తపస్సులు చేస్తారు, కానీ అవైదికాలు అంటే శాస్త్రోక్తంగా చెయ్యరు, వైదిక పద్ధతిలో చెయ్యరు. అందుకని అశాస్త్రీయాలు అవి. వారు చేసే అటువంటి తపస్సులతో వారికి పీడ, లోకానికి కూడా పీడ. వివేక బుద్ధి లేని వారై క్లిష్ట తపస్సులతో శరీరాన్ని కృషింపజేస్తారు కదా. వారు తపస్సు చేస్తూ చేస్తూ కేవలం ఎముకల గూడు మాత్రం మిగులుతుంది, ఎముకల మీద చర్మం ఉంటుంది, మాంసం ఉండదు. అంత ఘోర తపస్సు చేస్తారు. దంభాహంకార ప్రదర్శన పూర్వకంగా స్వార్థ సిద్ధికై తప్త శిలలపై కూర్చొని తపస్సులు చేస్తారు. కాలుతున్నటువంటి శిలల మీద కూర్చొని తపస్సులు చేస్తారంట. దీర్ఘమైన కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. శరీరంలో ఉండే పంచభూతాలను, ఇంద్రియ సముదాయాన్ని పీడల పాలు చేస్తారు. దేహము దేవాలయం, వీనిలో జీవాత్మ రూపంలో ఉండే నాకు క్లేశం కలిగిస్తారు. అలా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని మనకు కలిసంతరణోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈ శరీరమే ఒక దేవాలయం. ఇందులో ఉంటే జీవుడే దేవుడు,
ఇది శాస్త్రం చెప్తుంది. మరి అటువంటి దేవాలయాన్ని, ఇందులో ఉన్న దేవుణ్ణి వాళ్ళు పీడిస్తారు, దుఃఖ పెడతారు, శరీరాన్ని సృష్టింపజేస్తారు, ఈ జీవుణ్ణి దుఃఖ పెడతారు. ఇటువంటి వారు రాజసిక తామసిక తపస్సులు అనబడతాయి. ఇట్టి వారే అసుర నిశ్చయులు. పైకి చూసేందుకు మానవులుగా కనపడినా వీరి తలంపు, వీరి ప్రవర్తన ఆసుర సంబంధమై ఉంటుంది అంటారు. చూడడానికి మనుషుల్లాగానే ఉంటారు, కానీ వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రవర్తన, వ్యవహారము అంతా కూడా ఎలా ఉంటుంది? రాక్షసులై ఉంటారు. అందుకే రాక్షస స్వభావం కలిగిన వారు. వీరి విషయం గడిచిన అధ్యాయంలో సవిస్తరంగా చెప్పే ఉన్నాం. ఈ ఆసురి సంపత్తి, రాక్షస సంపత్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారనే విషయం మనం దైవాసుర సంపత్తిలో ఆ 16వ అధ్యాయంలో విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాము. ఇక ఇప్పుడు శ్రద్ధ అనేది సాత్వికము, రాజసికము, తామసికము అనే 3 విధాలుగా చెప్పి ఇప్పుడు మరికొన్ని విషయాల్లో కూడా 3 ప్రకారాలుగా చెప్తాడు. ఆహార విషయంలో, యజ్ఞాల విషయంలో, తపస్సు విషయంలో, దాన విషయంలో మనకు 3 ప్రకారాలు ఉంటాయని చెప్తాడు. ఇప్పుడు 7వ శ్లోకం చదవండి. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. సర్వస్య అంటే సమస్త ప్రాణులకును, ఆహారః తు ఆహారమైతే త్రివిధః 3 విధాలుగా ఉంటుంది. సకల ప్రాణులకు ఆహారం 3 ప్రకారాలుగా ఉంటుంది. అంటే సాత్విక, రాజసిక, తామసిక భేదం చేత 3 విధములు ప్రియ ఇష్టమైనది ఉంటుంది. భవతి అంటే అవుతున్నది. తథా అలాగుననే యజ్ఞ, తప, దానమపి యజ్ఞం కూడా 3 ప్రకారాలుగా ఉంటుంది. తపస్సు 3 ప్రకారాలుగా ఉంటుంది. మరియు దానం కూడా 3 విధాలుగా ఉంటుంది. తేషాం ఆ ఆహారాదుల యొక్క ఇమం భేదం శృణు. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము యొక్క 3 భేదాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చక్కగా సావధాన చిత్తుడవై విను అని చెప్పినాడు. హే అర్జున, సర్వప్రాణులకు ప్రియమై ఉండే ఆహారం కూడా 3 విధాలై ఉంటుంది. అట్లే యజ్ఞము, తపస్సు, దానం కూడా 3 విధాలుగా ఉంటుంది. వాటి భేదాలను విను అంటాడు. మొదటి శ్లోకంలో యజ్ఞ విచారాన్ని గురించి మాత్రమే యజంతే శ్రద్ధయాన్వితా అని ప్రశ్న చేశాడు. భగవంతుడు సమాధానం చెప్పడంలో యజ్ఞము, దానము, తపస్సు అని ఈ 3 చేర్చి చెప్తూ ఉన్నాడు. ఈ 3 పరస్పరం సంబంధించి ఉండేటియే. వీటిని మొత్తానికి కలిపి యజ్ఞమని, తపస్సు అని చెప్పటం కూడా కద్దు. మొదటి శ్లోకంలో యజంతే అని యజ్ఞం ఒకటే ఉపలక్షణంగా గ్రహింపబడింది. 5వ శ్లోకంలో తప్యంతే అని తపస్సు చెప్పబడింది. యజ్ఞ, దాన, తపస్సులకు కూడా మొదట్లో ఆహార చర్చ వచ్చింది. అన్న మీమాంస లేనిచే బ్రహ్మ మీమాంస జీర్ణం కాదు. అయితే ఇప్పుడు ముందు యజ్ఞం గురించి, తపస్సు గురించి, దానం గురించి ముందు చెప్పపోతాడు. వాటికి మొదలు ఆహారం గురించి చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ యజ్ఞదాన తపస్సులకు ఆధారము ఆహారం. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి అని మనకు వేదం చెప్తుంది, చాందోగ్యోపనిషత్తు చెప్తుంది. కాబట్టి ప్రథమ స్థానము మనము ఆహారానికి ఇవ్వాలి. సాధకుడు ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానము ఆహారానికి ఇవ్వాలి. ఆహారాన్ని నియమబద్ధంగా, సాత్వికంగా, శాస్త్రోక్త ప్రకారంగా స్వీకరించినప్పుడే మన అంతఃకరణం శుద్ధి పడితేనే తర్వాత మిగతా సాధనలు చేయగలుగుతాం. అంతఃకరణమే శుద్ధి లేకపోతే ఇంకా ఏం సాధన చేస్తాడు? అందుకని ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఆహారం గురించి మొదలు చెప్పబోతాడు భగవంతుడు. సాధన క్రమంలో ఆహార శుద్ధి ప్రప్రథమమైనది. ఆహార శుద్ధితో చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో జ్ఞానోదయం సంభవిస్తుంది. చాందోగ్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారం శుద్ధిగా ఉంటేనే అంతఃకరణం శుద్ధి పడుతుంది. సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి. అంతఃకరణం శుద్ధిగా ఉంటేనే మనకు నిశ్చయముగా జ్ఞానం కలుగుతుంది. అందుకని మనకు జ్ఞానం కలిగి
అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షాన్ని పొందాలి అని అంటే ఆహారము చాలా ప్రధానమైనటువంటిది. మనస్సు మలినముగా ఉంటే మనకు లక్ష్యము ప్రాప్తం కాదు. అందుకని మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆహారము శుద్ధంగా ఉండాలి. శ్రద్ధాదులు లోపలివి, ఆహారాదులు వెలుపలివి. శ్రద్ధ ఏదైతే ఉందో అవి లోన ఉంటాయి, అంతఃకరణంలో ఉంటాయి, శ్రద్ధ మొదలైనటువంటివి. అయితే ఆహారాదులు బాహ్యములు కదా. మనం ఆహారం బాహ్యంనే స్వీకరిస్తాం కదా. అందుకని ఈ బాహ్యమైనటువంటి ఆహారాదులు ఏవైతే ఉన్నాయో అవి శ్రద్ధాదులకు కారణమవుతాయి. ఆహారము మొదట శరీరంపై, తర్వాత మనసుపై, ఆపై బుద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది అంటాడు. చూడు, ఆహారం తినగానే వెంటనే దాని ప్రభావాన్ని శరీరం మీద చూపెడుతుంది. ఒకవేళ మనం శరీరానికి యోగ్యము కానటువంటి ప్రతికూలమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నాం అనుకో, వెంటనే శరీరంలో వికృతి కలుగుతుంది. ఏదన్నా ఒక లక్షణం చూపెడుతుంది. సర్ది, జలుబు రావడమో లేదా జ్వరం రావడమో మొదలైనటువంటి లక్షణాలు చూపెడుతుంది అన్నమాట. ఆ తర్వాత మనసు మీద దాని ప్రభావం చూపెడుతుంది. ఆ తర్వాత బుద్ధి మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఆహారం చాలా శ్రద్ధతో అంటే చాలా లక్షించి మనం భోజనం చేయాలి. భగవంతుడు శుద్ధి బుద్ధిని అపేక్షిస్తున్నాడు. అలా భగవంతుడు ఏం అపేక్ష చేస్తాడు? మన నుంచి శుద్ధమైనటువంటి బుద్ధిని అపేక్ష చేస్తాడు. మనం ఇచ్చేటువంటి, మనం పెట్టేటువంటి ఏ నైవేద్యాలు, దక్షిణలు, తాంబాలలో అక్కడ పూలు, పుష్పాలు అవన్నీ చూడడు. భగవంతుడు చూస్తాడు శుద్ధ బుద్ధిని చూస్తాడు. మనస్సును శుద్ధంగా పెట్టుకొని మనం భగవంతుని ఆరాధిస్తే అది తొందరగా ఫలం ఇస్తుంది, వెంటనే ఫలం ఇస్తుంది. బుద్ధిని శుద్ధంగా పెట్టుకోకుండా ఏదో అర్చన చేస్తున్నాము, నైవేద్యాలు సమర్పిస్తున్నాం, పూజలు వగైరా చేస్తున్నాము, కానీ పుణ్యం ఉంటుంది దాంతో కొంత, కానీ తొందరగా అంతఃకరణం శుద్ధి పడదు. అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకొని భగవంతుడే మనకు శరణము, మరొకరు శరణము లేదు అని ఆ భగవంతున్నే శరణాగతి పొంది నాకు సర్వస్వము తానే, అతడు తప్ప మరి ఏమీ లేదు అనేటువంటి బుద్ధితో కనుక భగవత్ శరణాగతి పొందినామనుకో, అప్పుడు అంతఃకరణం శుద్ధి పడుతుంది తొందరగా. లేకపోతే పైకి ఏవో మనం మందికి చూడడానికి ఏదో యాక్షన్లు చేస్తే అది కుదరదు. అందుకని మనస్ఫూర్తిగా భగవంతుడే సర్వస్వము, భగవంతుడే నాకు శరణ్యము అని మనము ఆరాధన చేయాలి. అందుకే చెప్పాడు కదా భగవంతుడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితాను. అనన్యముగా అంటే భగవంతుడు తప్ప నాకు వేరే గతి లేదు, శరణం లేదు అని ఈ ప్రకారంగా చింతన చేయాలి, భగవంతుని ఆరాధన చేయాలి, భజన చేయాలి. అటువంటి వారికే తొందరగా అంతఃకరణం శుద్ధిపడుతుంది. యాదృశం భక్షయేదన్నం బుద్ధిర్భవతి తాదృశి అనేటువంటి పెద్దల యొక్క ఒక నానుడి, సామెత అంటారు. యాదృశి భవేదన్నం, మనము ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటే ఆ విధమైనటువంటిదే బుద్ధి తయారవుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సాత్విక బుద్ధి తయారవుతుంది, రాజసిక ఆహారాన్ని తీసుకుంటే రాజసిక బుద్ధి తయారవుతుంది, తామసిక ఆహారం తీసుకుంటే తామస బుద్ధి తయారవుతుంది. అవన్నీ కూడా వరుసగా మనకు చెప్తాడు. సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, రాజసిక ఆహారం ఎలా ఉంటుంది, తామసిక ఆహారం ఎలా ఉంటుంది, అవి క్రమంగా మనకు చెప్తాడు. వాడేమి తింటాడో చెప్పు, వాడేమి ఆలోచిస్తాడో చెప్పుతా అంటూ పైథాగరస్ అన్నాడు. ఆహారం ఎట్టిదో ఆచారం అట్టిదని దాని అర్థం. చూడు, మన యొక్క ఆహారం ఎట్లా ఉంటే ఆచారం కూడా అట్లే ఉంటుంది. ఎందుకు? ఆహారానుగుణంగా బుద్ధి తయారవుతుంది. బుద్ధి అనుసారి కర్మ, బుద్ధి కర్మానుసారిని అని చెప్పిన ప్రకారంగా ఆహార చర్చ ఈ చోట అప్రాసంగికమే అయినా కానీ ఆహార శుద్ధి, నిష్ఠ నిర్మాణానికి తోడ్పడుతుంది. అయితే ఆహారం గురించినటువంటి విషయం మనకు పెద్దగా ఇక్కడ అవసరం లేదు. అయినా కానీ అదే ప్రాథమిక సాధన కాబట్టి అది మనకు తప్పనిసరి అయినది. అందుకని ఆహార చర్చ తప్పకుండా చేయాల్సిందే అంటాడు. ఎందుకంటే ఆహారంలో సూక్ష్మ భాగం బుద్ధి, ఆహారంలో స్థూల భాగము మలము రూపంలో పోతుంది. ఆహారం యొక్క మధ్యమ భాగము మాంసము, రక్తంగా మారుతుంది. ఆహారం యొక్క సూక్ష్మ అంశం బుద్ధిగా మారుతుంది. అందుకని మరి బుద్ధి శుద్ధం ఉండాలంటే ఆహారం శుద్ధం ఉండాలి. అందుకని ఆహారం యొక్క విషయం తప్పకుండా మనము విచారణ చెయ్యాలి అంటాడు.
చాందోగ్యోపనిషత్ ప్రమాణం ఇచ్చినాడు ఇక్కడ 7వ అధ్యాయం 26వ ఖండము 2వ మంత్రము. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష అన్నాడు. ఆహార శుద్ధితో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి అయితే నిర్మలమైనటువంటి స్మృతి జ్ఞానం కలుగుతుంది. నిశ్చలమైనటువంటి స్మృతితో అనగా దర్శన శుద్ధితో హృదయ గ్రంథులు విచ్ఛిన్నమవుతాయి. జ్ఞానం కలిగితే హృదయ గ్రంథి విచ్ఛిన్నమైపోతుంది. హృదయ గ్రంథి ఏది? ఈ చిత్ జడ గ్రంథి అంటారు. జడం అంటే దేహాదులు, చిత్ అంటే చైతన్యము. ఈ దేహాదులతో చైతన్యానికి కలిగినటువంటి తాదాత్మ సంబంధమే, అటాచ్మెంట్ ఏదైతే ఉందో అదే హృదయ గ్రంథి, చిజ్జడ గ్రంథి అంటారు. ఆ చిజ్జడ గ్రంథి జ్ఞానం కలిగితే విచ్ఛిన్నమవుతుంది. మరి జ్ఞానం కలగాలంటే శుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవాలి. హృదయ గ్రంథి విమోక్షణం ఆహార శుద్ధిలో ఉంది. మనం హృదయ గ్రంథి విచ్ఛిన్నం కావాలంటే మనకు ఆహార శుద్ధిలోనే ఉంది అంటాడు. శుద్ధమైన ఆహారం తీసుకుంటేనే హృదయ గ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. జీవన శుద్ధి, జీవన సిద్ధి ఆహార శుద్ధిని అవలంబించి ఉంటుంది. మన జీవన శుద్ధి కానీ మన జీవన సిద్ధి కానీ ఆహార శుద్ధిలో నిహితమై ఉంది అంటాడు. కాబట్టి ఆహార విచారం ప్రప్రథమంలో భగవంతుడు అడగకనే చెప్పుట ప్రారంభించాడు అంటాడు. అందుకని ఆహార శుద్ధి గురించి భగవంతుడు అర్జునుడు అడగకపోవడమే చెప్తూ ఉన్నాడు. జ్ఞాన వైరాగ్య ప్రకాశ్ అని హిందీ గ్రంథంలో ఒక దృష్టాంతం చెప్పబడింది అంటాడు. హిందీలో ఒక గ్రంథం ఉంది, జ్ఞాన వైరాగ్య ప్రకాశము అని. అది బోలే బాబా అనేటువంటి ఒక మహాత్ముడు రాశాడు. చాలా గొప్ప మహాత్ముడు. అతడు మంచి జ్ఞాననిష్ట బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు. అతడు బ్రహ్మసూత్ర భాష్యం పైన కూడా టీకా రాశాడు హిందీలో. రామానంద సరస్వతి అనేటువంటి మహాత్ముడు బ్రహ్మసూత్ర భాష్యం పైన రత్నప్రభ అనేటువంటి టీకా రాశాడు. ఆ రత్నప్రభకు హిందీ అనువాదం చేశాడు ఈ బోలే బాబా. చాలా అద్భుతంగా అనువాదం చేశాడు. మరియు జ్ఞాన వైరాగ్య ప్రకాశం అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశాడు. మరి ఇంకొక గ్రంథం కూడా పద్య రూపంలో రాశాడు. దాని పేరు గుర్తుకొస్తలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నీ ఆధ్యాత్మపరమే, ఆత్మపరమైనటువంటి పద్యాలు రాశాడు హిందీలో. కాలు కాబి కాలు హోం ఫిర్ సోచ కాక క్యామ్ హై అని ఈ విధంగా అద్భుతంగా రాశాడు. కాలునికి కూడా కాలుని ఉన్నాను నేను, యమునికి కూడా యముని ఉన్నాను, మరి భయం ఎందుకు అంటాడు, మృత్యువుతో భయం ఎందుకు అంటాడు. ఆ విధంగా అద్భుతమైన పద్యాలు రాశాడు. అటువంటి మహాత్ముడు రాసిన ఆ జ్ఞాన వైరాగ్య ప్రకాశంలో ఒక దృష్టాంతం చెప్పినాడు. అందులో వైరాగ్యానికి సంబంధించిన అనేక దృష్టాంతాలు రాశాడు ఆ జ్ఞాన వైరాగ్య ప్రకాశంలో. శంతను పుత్రుడు శరతల్పంపై పండుకొని ధర్మబోధాలు చేస్తూ ఉన్నాడు. శంతను పుత్రుడు ఎవరు? భీష్మాచార్యుడు కదా. అతడు శరతల్పంపై అంటే అర్జునుడు వేసిన బాణాల చేత తయారు చేసినటువంటి ఆ శయ్య పైన పడుకున్నటువంటి వాడు. అంటే అంతిమ సమయంలో భీష్మాచార్యుడిని ఎప్పుడైతే పడగొట్టాడో అప్పుడు భీష్మాచార్యుడిని అంపశయ్య మీద పడుకోబెట్టారు. అతడు బోధలు చేస్తూ ఉన్నాడు. పాంచాలితో సహా పాండవులందరూ కూడా వింటూ ఉన్నారు. పాంచాలి అంటే ద్రౌపది. పంచ ఆలి పాంచాలి, 5గురికి భార్య కాబట్టి పాంచాలి అని చెప్పబడుతుంది ద్రౌపది. ఆ పాంచాలితో సహా 5గురు పాండవులు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి ద్రౌపది ఒక్కసారిగా నవ్విందంట. ఆ కథ చెప్తాడు దృష్టాంతం. ఉన్నట్టుండి ద్రౌపది పక్కున నవ్వింది అంటాడు. భీష్ముల వారు కారణం అడిగారు. భీష్ముడు అంటాడు, ఏ అమ్మా ఉన్నట్టుండి, ఆయనేమో బోధిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి విషయాలను, రాజనీతి విషయాలను, నీతి విషయాలను, ధార్మిక విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను ఆ అంపశయ మీద ఉండే భీష్మాచార్యులు బోధిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి ఆ బోధనే శాంతి పర్వం. మొత్తం శాంతి పర్వం అంతా భీష్మాచార్యులు చెప్పినటువంటి బోధనే. అద్భుతంగా ఉంటుంది. మహాభారతంలో అది హృదయం లాంటి ఆ పర్వం, శాంతి పర్వం అనేది కదా. అయితే భీష్మాచార్యులు చెప్తూ ఉండగా హఠాత్తుగా ఒకేసారి పక్కన నవ్వింది ద్రౌపది. అప్పుడు భీష్మాచార్యులు అడిగారు, ఏ అమ్మా అకస్మాత్తుగా ఒకేసారి నవ్వావు ఎందుకు అన్నాడు. అప్పుడు తాతగారు, ఇప్పుడు ఇన్ని ధర్మాలు మీరు బోధిస్తున్నారే, ఆనాడు పట్టపగలు నట్టి నడి సభలో నాకు పరాభవం జరుగుతుంటే ఈ ధర్మసూత్రాలు ఏమైపోయాయి కదా. ఏ తాతయ్య,
మీరు ఇన్ని ధర్మసూత్రాలు చెప్తూ ఉన్నారు, ధర్మ సూక్ష్మాలని చెప్తూ ఉన్నారు, మరి ఇన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడివి ఆనాడు ఈ ధర్మం ఎక్కడ పోయింది అనుకుంటుంది కదా. నిండు సభలో ద్రౌపదిని ఆ వలువలన్నీ ఒలుస్తూ ఉంటే ఆ దుశ్శాసనుడు ఆమె మొరబెట్టుకున్నది అందరితోని. భీష్మాచార్యం దగ్గరికి పోయి మొరబెట్టుకున్నది, ద్రోణాచార్యం దగ్గర పోయి మొరబెట్టుకున్నది, కృపాచార్యుడు, ఇంకా పెద్దలు ఎంతమంది ఉన్నారో అందరి దగ్గరికి పోయి నన్ను రక్షించండి, నాకు అవమానం జరుగుతుంది అని మొరబెట్టుకుంటే అప్పుడు నీ ధర్మ సూక్ష్మాలు ఏమైనా చెప్పు అని నవ్వు వచ్చింది. క్షమించండి అన్నది. అకస్మాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకొచ్చి నవ్వు వచ్చింది, తాతయ్య క్షమించండి అన్నది. ద్రౌపది భయ సంకోచాలతో బదులు చెప్పింది. ఒకవైపు వృద్ధుడు ఉన్నాడు, పూజ్యుడు ఉన్నాడు, అటువంటి వాని ముందు ఆయన చెప్తుంటే నవ్వడం అంటే ఏమన్నట్టు, అతన్ని అవమానించినట్టు కాదా? అందుకని భయపడింది, ఏమంటాడో ఏమో భీష్మ పితామహుడు అని. మరి ఆ మాట అనడానికి సంకోచం కూడా పొందింది. ఎందుకంటే అంతటి మహాత్ములను ఆ విధంగా అనకూడదు కదా. ఒకవేళ జరిగితే అతని ద్వారా పొరపాటు జరిగిందేమో, కానీ మళ్ళీ అతన్ని ఆ విధంగా అని అతని మనసును నొప్పించడం ఇది మంచిది కాదు కదా అని సంకోచం కూడా ఉంది, భయం కూడా కలిగింది. ఆ భయ సంకోచాలతో ఈ విధంగా అంది, ఆనాడు మీ ధర్మ సూక్ష్మాలు ఏమైనాయి? అప్పుడు ఆ విష్ణు పితామహుడు అంటాడు, అమ్మా, దుర్యోధనుని దుష్టాన్నం తినడంతో ఈ ధర్మాలు అడుగుపడిపోయాయి అంటాడు. అది ఈ దృష్టాంతం ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ రామకృష్ణానంద స్వాముల వారు అంటే, దుష్టమైనటువంటి అన్నం తింటే బుద్ధి కూడా ధర్మయుక్తంగా ఉన్నప్పటికీ కూడా ఆ బుద్ధి నష్టమైపోతుంది, ఆ ధర్మాలు ఆ వివేకం అంతా కోల్పోతారు అని చెప్పింది. అన్నం యొక్క మహిమ ఇట్లా ఉంటుంది. ఒక్కోసారి మహాత్ములకు కూడా కొందరు భిక్షకు పిలుస్తారు, స్వామీజీ ఈరోజు మీ కాళ్ళు మా ఇంట్లో పడిపోవాలి, కొంచెం వస్తారా? అర్థమైంది కదా, మీ కాళ్ళు మా ఇంట్లో పడిపోవాలి. అర్థం కాలేదా? ఏదో వాళ్ళ భావన మంచిదే కానీ శబ్దం మంచిగా లేదు కదా. మీ కాళ్ళు మా ఇంట్లో పడిపోవాలంటే ఏమన్నట్టు కదా. భావన మంచిగా ఉంది కానీ శబ్దం సరిగ్గా లేదు. సరే, ఏదో వాళ్ళ భావనని తీసుకుందాం. భిక్షకు పిలుస్తారు, భోజనం ఇస్తారు, కానీ అది తిన్న తర్వాత ఇక చూసుకో మా అవస్థ ఎట్లా ఉంటుంది. బుద్ధి స్థిరం ఉండదు, నిద్ర పట్టది, ఓ జపం చేయ బుద్ధి కాదు, ధ్యానం చేయ బుద్ధి కాదు, చింతన చేయ బుద్ధి కాదు, చంచలం అవుతుంది బుద్ధి. ఎందుకు అట్లయితుంది? ఆహారం యొక్క పరిమాణం, ఆహారం యొక్క పరిణామం అది. వాళ్ళు ఎటువంటి ఆహారము ఎట్లా సంపాదించారో, వాళ్ళు ఏ విధంగా వండేవాళ్ళు ఎట్లా వండారో, అదంతా వాళ్ళ గుణాలు అవన్నీ కూడా ఆహారంలో వచ్చేస్తాయి. అందుకని వాళ్ళు ఒకవేళ స్వార్జితమైనటువంటి ఆ ధాన్యము వగైరా సంపాదించలేదనుకో, ఇతరులను మోసం చేసి సంపాదించారనుకో, అది మంచి ఆహారం కాదు, అశుద్ధ ఆహారం, భ్రష్టమైన ఆహారం. వాళ్ళు వండేవారు కూడా చంచలమైన బుద్ధి గలవారు ఉన్నారనుకో, తామస రాజసిక గుణాలు కలిగిన వారు ఉన్నారనుకో, ఆ వంటలు చేసిన వాడి గుణం కూడా అందులో వచ్చేస్తాయి, స్వభావం సంస్కారాలు వచ్చేస్తాయి. అందుకని విష్ణు పితామహుడు అంటున్నాడు, దుర్యోధనుని దుష్టాన్నం తినడంతో ఈ ధర్మాలు అడుగుపడిపోయినాయి అంటాడు. అంతే కదా. ఆ ద్రోణాచార్యుడు కూడా విధి లేక దుర్యోధనుని యొక్క దుష్టాన్నానికి లోబడి అతడు ఆ విధంగా ఉండవలసి వచ్చింది. ఆ ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు. అయితే ఈ అశ్వత్థామ అతని కుమారుడు. అయితే చిన్నప్పుడు అశ్వత్థామకు పాలు కావాలని అడిగితే వాళ్ళ అమ్మ ఏమిచ్చింది? పాలు ఎక్కడి నుంచి తీసుకురమ్మన్నావు? ఆవు లేదు, ఇతరుల దగ్గర అడగడానికి వీలు లేదు. అప్పుడు మన పిండి ఉంటుంది కదా, వరి పిండి, ఆ పిండిలో నీళ్లు కలిపి ఆ పిండిని వడబోసి ఆ పాలను ఇచ్చేది. అవే పాలు, నాయన పాలు అని ఇచ్చేది. అంత పేదమా అది, అటువంటి దుర్భర స్థితి అన్నమాట. అయితే ఆ అవస్థ చూడలేక ఆ తల్లి అంటది, ఏమండి మీకు ద్రుపద మహారాజు చిన్ననాటి స్నేహితుడు అని అంటారు కదా, మరి వెళ్ళి అతన్ని అర్థించరాదా? మీ స్నేహితుడైనటువంటి ద్రుపద మహారాజు ఒక ఆవును దానంగా ఇవ్వమనంటే, ఆవును మనం పెంచుకొని పిల్లవాడికి పాలు ఇవ్వచ్చు కదా అని అంటే, వాస్తవంగా ఈ ద్రోణాచార్యానికి అతని దగ్గరికి పోవాలని ఇచ్చా లేనే లేదు. ఎందుకనంటే యాచన చేస్తే అది చిన్నతనం అవుతుంది, అడిగితే చిన్నతనం అవుతుంది. అందుకే కదా అంత గొప్ప విష్ణు భగవానుడే చిన్నగా అయిపోయాడు.
వామనావతారం ఎత్తవలసి వచ్చింది. బలిచక్రవర్తిని అడిగేందుకు పోయాడు కదా, 3 అడుగుల జాగా చూడు. అడిగితే చిన్నతనం, భగవంతుడే చిన్నగా అయిపోయాడు అడిగి, అందుకని అడగకూడదు. పైగా బ్రాహ్మణుడు ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు అన్నీ తెలిసినవాడు కాబట్టి అలా అడగకూడదమ్మా వద్దు అని అంటే ఆమె బలవంతం చేస్తుంది. ఎలాగో మన పిల్లవాడికి పాలైతే కావాలి కదా, నువ్వు ఎట్లనైనా పోయి అడుగు అని అంటే అప్పుడు ద్రోణాచార్యులు ఆ ద్రుపద మహారాజు దగ్గరికి పోయి అడగాలని పోతాడు. పోతే ద్వారపాలకులు అడ్డగించుకుంటారు. ఈ పేద బ్రాహ్మణుడు ఇది ఎందుకు వచ్చిండు, ఏం కథ అని అడిగారు. అయితే నేను ద్రుపద మహారాజు నా స్నేహితుడు, నేను అతన్ని కలుసుకోవాలంటే ఆ ద్వారపాలకులే నవ్వుతారు, నువ్వు ఆ మహారాజుకు స్నేహితుడివా అని నవ్వుతారు. అవునండి స్నేహితుడిని, నేను అతనితో మాట్లాడాలి, కలుసుకోవాలి అని అంటే అప్పుడు ఇక్కడే ఉండు, మేము రాజుకు తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చి నీకు చెప్తాం అని రాజు దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు వచ్చి ద్వారం ముందు నిలబడ్డాడు, మిమ్మల్ని కలుసుకుంటాడంట అంటే సరే, బ్రాహ్మణుడు అయితే ఏదో భిక్ష కోసం రావచ్చు, బ్రాహ్మణులు ఎందుకు వస్తారు, ఏదో యాచన చేయడానికి వస్తారు కదా, సరే రమ్మను, ఆయన కోరిక ఏముందో మనం తీరుస్తాము అని పిలిచాడు. పిలిచిన తర్వాత అతను చూశాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి, ఏం యాచించడానికి వచ్చావు అని అడుగుతాడు ఆ ద్రుపద మహారాజు. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, ఏమి ద్రుపద మహారాజా, ఇంతలోనే మర్చిపోయావా నన్ను, మనము బాల్య స్నేహితులం ఉన్నాము, చిన్ననాటి స్నేహితులం ఉన్నాము, నేను ద్రోణుణ్ణి, నీకు ఇంత మాత్రం గుర్తు లేదా అని అంటే ఆ ద్రుపద మహారాజు వికటహాసంతో పరిహాసం చేస్తూ, నీవు నాకు మిత్రుడవా, ఈ దరిద్ర బ్రాహ్మణుడు నాకు మిత్రుడవుతాడా అని అవహేళన చేస్తాడు, అవమానం చేస్తాడు. అప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ద్రోణాచార్యుడు తిరిగి వెళ్తూ ఉంటాడు. ఏ బ్రాహ్మణ, యాచించడానికి వచ్చి అలాగే వెళ్ళిపోతావు ఎందుకు అని అంటే, నేను యాచించడానికే వచ్చాను, కానీ నువ్వు ఇచ్చిన గౌరవాన్ని నేను భరించలేక నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. ఆవును అడగడానికి వచ్చాడు, కానీ అవమానించేసరికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ కౌరవులకు పాండవులకు విద్య నేర్పుతున్నాడు. ఆ సమయంలో విద్య నేర్పినాడు. విద్య నేర్పిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి కదా, అప్పుడు పాండవులు కౌరవులు ఆ ద్రోణాచార్యుని గురుదక్షిణ మేము ఇస్తాము, ఏ గురుదేవా నువ్వు ఏం కోరుతావో కోరు అన్నాడు కదా. అప్పుడు అతనికి ఆ ద్రుపదుడు చేసిన అవమానం అది లోన కదులుతూ ఉందన్నమాట. నాకు మీరు ఏమి ఇవ్వనక్కర్లేదు గురుదక్షిణ రూపంలో, ద్రుపదుణ్ణి కట్టి తీసుకొచ్చి నా ముందు ఉంచండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళ తమ్ములు వాళ్ళందరూ కూడా పోయి దెబ్బలు తిని వచ్చారు. ఎవరి చేత, ద్రుపద మహారాజు చేత పరాజితులై వచ్చారు. బందీగా తీసుకురమ్మంటే వీళ్ళే పరాజితులై వచ్చారు. ఆ తర్వాత పాండవుల వంతు, ఇక మరి మీలో ఉన్నారా ఎవరైనా ఆ ద్రుపదుణ్ణి బంధించి తీసుకొచ్చే సమర్థులు అంటే అప్పుడు పాండవులు అందరూ 5గురికి 5 అంటారు, మేము తీసుకొస్తామని. అప్పుడు 5 వెళ్ళారు. అతనితో యుద్ధం చేసి అర్జునుడు ఆ ద్రుపద మహారాజును బందీగా చేసి తీసుకొచ్చి గురుదేవుని ముందు ఎదురుపెట్టాడు. పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా ఏమున్నది, ద్రుపద మహారాజుకి ఏమన్నా విలువ ఉంటుందా? అవమానానికి బదిలీ అంటారు కదా, ఏమంటారు దానికి, తిరుగు, రివెంజ్, ప్రతీకారం, ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది కదా. అప్పుడు తల వంచుకొని నిలబడ్డాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, నేను నిన్ను అవమానించినందుకు ప్రతీకారంగా ఇప్పుడు నన్ను బంధించి తీసుకొచ్చావు కదా, నన్ను క్షమించు అంటాడు. అప్పుడు ఆ ద్రోణుడు అంటాడు, ఇప్పుడు నేను గెలిచినట్టే కదా, నిన్ను బంధించినా అంటే నేను గెలిచినా అంటే నీ రాజ్యాన్ని కూడా నేను గెలిచినట్టే కదా, ఇప్పుడు నీ రాజ్యము నాది, అంతే కదా, నీ రాజ్యం నాది, నిన్ను గెలిచినా అంటే నీ రాజ్యం కూడా నాది అంటాడు. అయినా కానీ నీకు సగం రాజ్యము ఇస్తా, ఆ సగం రాజ్యంతో నువ్వు తృప్తిగా ఉండు అని ఈ విధంగా అన్నాడనమాట. అప్పుడు అవమానంతో మళ్ళీ తిరిగి వచ్చాడు ద్రుపద మహారాజు. ఇక ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఈ ఇది హస్తినాపురం వైపుకు ఇది ఎవరినైనా అడగాలి, ఇక్కడ హస్తినాపురం వచ్చైనా వాళ్ళనైనా అడిగి ఒక ఆవును తీసుకెళ్ళాలి అని ఇటువైపు వచ్చున్నాడు. అప్పుడు ఇక్కడ ఆ దుర్యోధనుడు ఇతన్ని, నువ్వు ఇక్కడే ఉండు, మాకు ఆస్థాన గురువుగా
మీ ఎట్లాగో నువ్వు గురువువే కదా, ఇక్కడే ఉండు అని చెప్పి అతన్ని అక్కడ పెట్టుకొని అతని యొక్క అధీనంలో పెట్టుకొని ఆవులు వగైరా అన్ని ఇచ్చి అతనికి మంచిగా అన్ని వ్యవస్థలు చేసినాడు. అయితే ఇప్పుడు దుర్యోధను యొక్క సొమ్ము తింటున్నాడు కాబట్టి ఆ సొమ్ము దుష్టమైన సొమ్ము కాబట్టి ఆ ద్రోణాచార్యుడు కూడా ఆ సభ లోపల ఏం అనలేకపోయాడు. ధర్మజ్ఞుడే, శాస్త్రజ్ఞుడే, నీతిపరుడే అయినా కానీ ఇప్పుడు భీష్మాచార్యుడు చెప్పిన ప్రకారంగా అతడు కూడా దుష్టాన్నం తిన్నాడు కాబట్టి అతడు కూడా ఏమనలేకపోయాడు. చూసారా, అంటే దుష్టమైనటువంటి అన్నం తీసుకుంటే బుద్ధి కూడా పాడైపోతుంది. అతడు ఎంత ధర్మపరుడైనా కానీ ఆ ధర్మాన్ని వివేకము మింగేస్తుంది. అదన్నమాట ఆహారంలో ఉన్నటువంటి ప్రభావం. అందుకని మనం తినే ఆహారం కూడా ఎటువంటిది ఉండాలి? స్వార్జితం ఉండాలి, మితంగా ఉండాలి, హితంగా ఉండాలి, దైవార్పితంగా ఉండాలి, భగవంతునికి అర్పించినదై ఉండాలి. ఇవన్నీ ఆహార నియమాలు చెప్పినవి ఉన్నాయి. అర్జునుని బాణాల దెబ్బకు ఆ దుష్ట రక్తం అంతా కారిపోయింది, జారిపోయింది, మళ్ళీ ఆ ధర్మాలు బయటపడ్డాయి అంటాడు. భీష్మ పితామహుడు ఆ ద్రౌపదితో అంటున్నాడు, అమ్మ ఆనాడు దుర్యోధను యొక్క దుష్టాన్నం తిన్నందువల్ల నా యొక్క ధర్మం అంతా వివేకము చేత అది కొట్టబడిపోయింది. ఇప్పుడు అర్జునుడు కొట్టినటువంటి బాణాల చేత నా శరీరాన్ని అంతా చిల్లులు పడేలాగా కొట్టాడు కదా అర్జునుడు. ఆ బాణాల చేత రక్తం అంతా కూడా కారిపోయింది. ఇప్పుడు వాడు ఏది దుర్యోధనుడు ఇచ్చినటువంటి అన్నంతో వచ్చినటువంటి రక్తం అంతా కూడా పోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ ధర్మ సూక్ష్మాలన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నాడు. చూసారా అన్నం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అని కురువృద్ధుడు సమాధానం చెప్పాడు. అందుకే ఆహార శుద్ధిని గుర్తింపజేసేందుకు ఇదొక దృష్టాంతము అన్నాడు. ఉద్యోగ పర్వంలో రాయబారం సందర్భంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో నీ అన్నం దూషితమైంది కాబట్టి విదురుని ఇంటికే భోజనానికి పోతున్నాను అన్నాడు. అలా ఇది కూడా రాయబారానికి పోయినప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపాలి, ఏ విధంగానైనా యుద్ధాన్ని ఆపాలి. ఎందుకంటే ఎంతోమంది అక్షోహిణుల సైన్యం చనిపోతే వీళ్ళు వాదులాడుకొని సైన్యమును చంపడము ఇది అన్యాయం కదా. వాళ్ళేం ద్రోహం చేశారు, వాళ్ళేం పాపం చేశారు, సైనికులందరూ చచ్చిపోతారు కదా పుణ్యానికి. మరి ఇంత ఘోరమైనటువంటి యుద్ధం జరగడానికి పూర్వమే అనర్థం జరగకుండా ఏదైనా ఉపాయం చేసి యుద్ధాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. అయితే అప్పుడు దుర్యోధనుడు అంటాడు, హే కృష్ణ, నువ్వు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఆతిథ్యాన్ని స్వీకరించలేదు, నేను విదురుని ఇంటికి వెళ్తాను అన్నాడు. ఎందుకు? ఈ దుర్యోధనుని యొక్క ఆహారం వాని సొమ్ము ఎటువంటిది? దుష్టమైనటువంటి సొమ్ము, దుష్టమైన ఆహారం కదా, దూషితమైనటువంటి ఆహారం. దాన్ని నేను తినను అని భగవంతుడు విదురుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అతడు చాలా భక్తుడు, శ్రీకృష్ణుని యొక్క భక్తుడు, మరి ధర్మపరుడు, నీతిపరుడు. సాక్షాత్తుగా విదురుడు ఎవరో కాదు, యమధర్మరాజు. యమధర్మరాజే విదురుని రూపంలో జన్మించాడు. కాబట్టి నేను విదురుని ఇంటికి పోతానని అన్నాడు. చూసారా, సర్వమేతన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం క్షత్తురేకస్య భోక్తవ్యం ఇది మే ధీయతే మతి. ఉద్యోగపరంలో ఉందన్నమాట ఈ శ్లోకం. ఒక్కసారి జైమిని మహర్షి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నారట. ఆ చెట్టు పైన ఉండే పక్షి కాబుక్ ఏమి తినవలను అని ప్రశ్నించిందంట. ఒక దృష్టాంతం చెప్తున్నాడు. జైమిని ఆచార్యులు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఒక పక్షి కాబుక్ అన్నదంట. అంటే దాని భాషలో అది అరిచింది. అది దాని అర్థం ఏంటంటే కాబుక్ అంటే ఏం భోజనం చేయాలి, ఏం తినాలి అని ప్రశ్నించిందంట. జైమిని అన్నాడంట, హితబుక్ అన్నాడంట. ఆ పక్షికి సమాధానం చెప్తూ మితబుక్ హితబుక్. హితం అంటే మన మేలును చేసేది, మితం అంటే లిమిటెడ్ కదా, నియమంగా తినాలి, అధికంగా తినకూడదు అని ఈ విధంగా చెప్పాడంట. ఇప్పుడు మితంగా తినాలి, హితమైన ఆహారం తీసుకోవాలి అన్నాడంట. సుస్నిగ్ధ మధురాహారా చతుర్థాంశ వివర్జిత భుజ్యతే శివ సంప్రీత్యై మితాహారస్య ఉచ్యతే. చూడు, మితాహారి అని ఎవరికి అనాలి అని చెప్తున్నాడు. స్నిగ్ధమైనటువంటి ఉత్తమ మధురాహారాలను భగవత్ ప్రీతికరముగా పొట్టలో 25 భాగము ఖాళీగా వదిలి
భుజించుట మితాహారం అనబడుతుందని హఠయోగ ప్రదీపిక చెప్పింది. పొట్టలో 25 భాగం ఖాళీగా ఉంచాలి. ఇదివరకు చెప్పుకున్నాం కదా, దౌభాగం పూరయ్యేదన్నై జలే నైకేన పూరయ్యేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయ్యేత్. 2 భాగాలు అన్నంతో నింపాలి, 1 భాగం నీటితో నింపాలి, ఇంకొక భాగము గాలికి వదిలిపెట్టాలి. ఇంకో ఇది మితాహారం యొక్క లక్షణము అంటూ హఠయోగ ప్రదీపలో చెప్పబడింది. మితాహారం వినాయస్తు యోగారంభం తు కారయేత్ నానా రోగో భవేత్ తస్య కించిత్ యోగో ససిద్ధ్యతి. చూడు, మితాహారి కానివాడు యోగ సాధనలు చేస్తున్నట్లయితే వానికి రోగసిద్ధే కానీ యోగసిద్ధి కలగదు అన్నాడు. మితాహారం చేయకుండా వానికి ఇష్టం వచ్చినట్టు తినేది, ఎక్కా తక్క తినేది, ఏదంటే అదే తినేది, అటువంటి వానికి యోగసిద్ధి కలగదు, రోగసిద్ధి కలుగుతుంది అన్నాడు. రోగాల పాలవుతాడు వాడు. దౌభాగౌపూరయేదన్నై తోయేనైకేన ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా 2 భాగాలు అన్నంతో నింపాలి, 1 భాగం జలంతో నింపాలి, 1 భాగము గాలికి వదిలేసేయాలి. ఆహారం మితంగా ఉండుటే కాక న్యాయార్జితంగా యజ్ఞశేషంగా భగవన్ నివేదితంగా కూడా ఉన్నప్పుడు అది సాత్విక ఆహారం అనబడుతుంది అన్నాడు. ఆహారము మితంగా కూడా ఉండాలి, మరియు స్వార్జితం ఉండాలి, అంటే తను సొంతగా సంపాదించుకున్నది ఉండాలి. అయితే ఈ మహాత్ములందరూ సొంతగా కష్టం చేసి సంపాదించుకొని తింటారా అని మీరు అంటారు కదా, అనరా? మహాత్ములందరూ కష్టం చేసి సంపాదించుకొని తింటున్నారా? భక్తులు ఇచ్చిందే తింటున్నారు కదా, అంటే మంది సొమ్మే కదా వాళ్ళు తినేది, మరి స్వార్జితం కాదు కదా, మరి అది సాత్విక ఆహారం అనకూడదు అంటారేమో. అవునా? అట్లా కాదు, వాళ్ళు ప్రీతితో భక్తితో సమర్పించారు కాబట్టి అది సాత్విక ఆహారమే అవుతుంది. దొంగిలించలేదు కదా, దొంగిలించలేదు కదా ఎవరి దగ్గర నుంచి, లేదా వారిని కష్టపెట్టి దుఃఖపెట్టి బలాత్కారంగా లాక్కోలేదు కదా, వాళ్ళు ప్రేమతో ఇచ్చారు కాబట్టి తీసుకుంటున్నారు, అది సాత్వికమే అనబడుతుంది. అయితే గృహస్థులైతే మాత్రం ఈ నియమాల్లో ఉండాలి. స్వతంగా సంపాదించింది ఉండాలి, మితంగా తినాలి, మరి దైవార్పితం యజ్ఞశేషంగా, అంటే ఏ విధంగా మనం యజ్ఞం చేస్తున్నప్పుడు భగవంతునికి ఆ యజ్ఞంలో నైవేద్యం ఇచ్చిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అది యజ్ఞశేషం అనబడుతుంది. అది తింటే మనకు పుణ్యం వస్తుంది అని చెప్తున్నది. అట్లా భావించి తినాలి. ఇక్కడ మనం అన్నం కూడా యజ్ఞశేషంగా భావించి ఇది భగవత్ ప్రసాదం అని భావించి భోజనం చెయ్యాలి. రాజస శ్రద్ధ గల వారికి రాజసాహారం ఇష్టమై ఉంటుంది, తామస శ్రద్ధ గల వారికి తామసాహారం ఇంపితమై ఉంటుంది అని. ఇక ఆ రాజసిక ఆహారము, తామసిక ఆహారము మరియు సాత్విక ఆహారం గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయము క్రమంగా సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.